Hey guys, namaste. Welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. Actually, video ఒకరోజు చేసా and intro ఇంకొక వారం తర్వాత చెప్తున్నా. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా ఆఫీస్ లో ఒక చిన్న సెలబ్రేషన్స్ ఉందన్నమాట. మా ఆఫీస్ ది ముందు లెగాటో అని ఉంటుండే, ఇప్పుడు క్యారలోన్ కి చేంజ్ అయింది. అది 1 year అవుతుందన్నమాట రీబ్రాండింగ్ అయ్యి. సో దానికి మన ఇట్లా చిన్న సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అది I wanted to like show it to you people. యాక్చువల్లీ మాది హైబ్రిడ్ మోడ్. మండే అండ్ ఫ్రైడే నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, ట్యూస్డే వెన్స్డే థర్స్డే నేను ఆఫీస్కి వెళ్తా. కానీ ఈ సెలబ్రేషన్స్ ఉండడం వల్ల మండే ఫ్రైడే 2 రోజులు వెళ్ళానమాట, అంటే ఆ వీక్ మొత్తం వెళ్ళినా. సో ఫ్రైడే రోజు మార్నింగ్ యాక్చువల్లీ మేము ఒకటి ప్లాన్ వేసాం, అది నేను వీడియో చూసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, బికాజ్ నా ఇంట్రో చాలా లెందీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఆ ప్లాన్స్ ఏంటి, లాస్ట్కి ఏమైంది అనేది మీరు వీడియో ఎండింగ్లో చూస్తారు. సో యా, I hope you guys will like this video, and without me further ado or delay, let's get this video started. హే గైస్, నేను ఇందాక చెప్పినట్టు మా ఆఫీస్లో మేము 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, రీబ్రాండింగ్ది అని చెప్పినా కదా. సో ఇది మేము 2 days సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇందాక నేను మీకు మండే అని చెప్పిన, బట్ మండే కాదు, ట్యూస్డే రోజు అఫీషియల్ డే అనమాట మాకు 1 year అయ్యి. సో ఆ రోజు ఇట్ వాజ్ జస్ట్ నార్మల్ టౌన్ హాల్, డాన్సెస్ అండ్ ఫ్యాషన్ షో. ఇప్పుడు మీరు ఏదైతే క్లిప్ చూస్తున్నారో ఇవన్నీ ట్యూస్డే రోజు అనమాట. దాని తర్వాత ఫ్రైడే రోజు మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు అయితే డే మొత్తం సెలబ్రేషన్సే ఉండే, లైక్ మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు అయింది సెలబ్రేషన్స్ అని. ఆ రోజైతే డే అంతా ఈ క్యారియోకి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పేసి చాలా పెట్టారు. ఇది ఎవరికైతే ఎంత టాలెంట్ ఉందో అది చూపించుకోనికైతే ఆ రోజు చాలా బాగా యూజ్ అయింది. పాటలు పాడారు, డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ వేసారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఫుడ్ ఫెస్టివల్ అని, టారోట్ కార్డ్స్ అని, ఫేస్ రీడింగ్ అని, పిక్చర్ డ్రాయింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా బాగా పెట్టారు. నేనైతే అన్నిట్లో పార్టిసిపేట్ చేయలే, బట్ చూసి అయితే చాలా ఎంజాయ్ చేశాను. చూసారు కదా ఎంత బాగా వాడిండు అని చెప్పేసి. ఏజ్తో సంబంధం లేదు, మీకు ఎంత టాలెంట్ ఉందో చూపించుకోనికి ఆ డే అయితే చాలా బాగా హెల్ప్ అయింది. బికాజ్ వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు వర్క్ చేసి ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా అయితే కావాలి అని అనిపిస్తుంది. అండ్ సమ్వన్ హూ హ్యాస్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే వాళ్ళకి ఒక టాలెంట్ ఉంది కానీ ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఎప్పుడు లేకుండే. సో ఇది బాగా హెల్ప్ అయింది. అంటే ఏదో సింగింగ్ కాంపిటీషన్ పెట్టేసి వీళ్ళు సెలెక్ట్ అవుతున్నట్టు కాదు, బట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా, అరే మేము పాడినామని చెప్పేసి. దాట్ రియలీ హిట్స్ అ లాట్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎక్కువ పార్టిసిపేట్ చేయలే, బట్ చూసి అయితే బాగా ఎంజాయ్ చేసా. అటు ఎంజాయ్ చేస్తున్నా, ఇటు టెన్షన్ ఎందుకు పడుతున్నా అంటే, మేము ఫ్రైడే రోజు మార్నింగే గోకర్ణ వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేశారు మా మమ్మీ వాళ్ళు. సో నాకు అట్లీస్ట్ 2 days ముందు చెప్తే నేను ఏదో ఒకటి ప్రీ ప్లాన్డ్గా వేసుకుంటుండే, బట్ అదే రోజు చెప్పేసరికి నాకు ఐ వాజ్ షూర్కి నాకు లీవ్ దొరకదు అని చెప్పేసి. బట్ ఫైనలీ లీవ్ అయితే దొరికింది. నేను యాక్చువల్లీ 2 days అడిగినా, బట్ 1 day ఇచ్చిండు. ఇంకొక డే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకో అని చెప్పేసి అని అన్నాడు. ఐ వాజ్ అట్లీస్ట్ హ్యాపీ. ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పిన, ఇట్లా నాకు లీవ్ అయితే వచ్చింది, మీరు మీ ప్లాన్స్ వేసుకోండి, లైక్ కార్ రెంట్కి తీసుకోవడం కానీ, లేదంటే అక్కడ హోటల్స్ మాట్లాడడం అంతా అని. అండ్ ఇక్కడైతే నా ఫేస్ కొంచెం డల్ ఉంది, ఎందుకనంటే నేను ఇక్కడ లీవ్ దొరికింది అని చెప్పేసి నేను కాల్ చేసిన తర్వాత మా పెద్దన్న నేను రాను అని చెప్పేసి అన్నాడంట. ఇంకా మా చిన్న నాకు ఫోన్ చేసి నువ్వు లీవ్ క్యాన్సిల్ చేసుకో ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఐ వాజ్ లైక్, నేను ఎంత ఫైట్ చేసాము మా టీఎల్ తోటి నా లీవ్ కోసం అని చెప్పేసి, మీరు లాస్ట్ మినిట్లో ఇట్లా చేస్తున్నారా ఇది అని చెప్పేసి మమ్మీకి ఫోన్ చేసుకొని ఒక మంచిగా వేసుకున్నా. కానీ ఇంకా మా మమ్మీ అన్నది, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఎట్లా అట్లా యాక్సెప్ట్ చేపిస్తాం మా అన్నతోటి, నువ్వైతే లీవ్ అనేది బ్యాక్ తీసుకోకు అని చెప్పేసి అని అన్నది. ఐ వాజ్ లైక్ సరే ఓకే ఫైన్ అని అనుకున్నా. బట్ ఇక్కడ ఇంకొకటి ఏమైంది అని అంటే, నాకు క్లోత్స్ లేవా అని చెప్పేసి గుర్తుకొచ్చింది. ఎన్ని క్లోత్స్ ఉన్నా లేనట్టే అనిపిస్తుంది అబ్బా గర్ల్స్కి అయితే, అది ఆబ్వియస్ థింగ్. ఇక్కడ ఏమైంది అంటే, మార్నింగే ప్లాన్ వేశారు కాబట్టి నాకు ఇంకా ఆప్షన్ లేకుండే నేను ఆఫీస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా, క్యాబ్ కూడా క్యాన్సిల్ చేసుకోలేదు. అట్లీస్ట్ నాకు ముందు రోజు చెప్పారు అనుకో, నేను ఆఫీస్కి వెళ్ళడం బంద్ చేస్తుండే, అదే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటుండేనేమో. బట్ ఇంకా ఏం ఆప్షన్ లేక నాకు ఇంకా షాపింగ్కి టైం లేదని అర్థమైంది. నేను మా మమ్మీకి కూడా చెప్పినా, కానీ మా మమ్మీ ఇంకా వేరే పనిలో ఉండడం వల్ల
షీ కుడెంట్ గో ఫర్ షాపింగ్ అని చెప్పేసి ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయినా. ఎందుకనంటే ఆబ్వియస్గా బయటికి వెళ్తున్నాం, ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం, బీచ్ సైడ్ కొంచెం అప్రోప్రియేట్ డ్రెస్సెస్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. కానీ ఇంకా ఉన్న బట్టలతోటి అడ్జస్ట్ అయినా. కానీ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లలో మీకు పక్కా గోకర్ణ వ్లాగ్స్ ఉంటాయి, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇంకా అట్లీస్ట్ 80% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయాలి ఆఫీస్లోనే అని చెప్పేసి నేనైతే వర్క్ చేద్దామని స్టార్ట్ చేసా డిన్నర్ అయిపోయినాక. ఇంకా కరెక్ట్ టైంకి మాకు ట్రైనింగ్ అని చెప్పేసి అని అన్నారు. ఐ వాజ్ లైక్ అబ్బా కరెక్ట్ టైంకి పెట్టారు. లైక్ యూజువల్ డేస్లో పెడితే అయిపోతుండే కదా, ఈ ఫ్రైడే రోజు ఎందుకు అని అనుకున్నా. ఇంకా ఏం ఆప్షన్ లేక మేమైతే ట్రైనింగ్కి వెళ్ళాం. ఇక్కడ నార్మల్ స్కూల్లో కూడా లెసన్స్ వినేటప్పుడు నిద్ర వస్తుండే, ఇక్కడ ట్రైనింగ్లో కూడా అంతే. ట్రైనింగ్ వినేటప్పుడు కూడా నిద్రనే వచ్చింది. కానీ ఇంకా ఏం చేయలేము. అట్లీస్ట్ స్కూల్ అయినా వినకపోతే లైట్ అని అనిపిస్తుండే, బట్ ఆఫీస్లో అయితే యూ హ్యావ్ టు లిసన్ కాబట్టి ఇంకా విని ఇంకా బయటికి వచ్చేసి వర్క్ చేసేసుకున్నాం. ఓన్లీ 50% ఆఫ్ ది వర్క్ అయితే అయ్యింది. ఇంకా ఇంటికి వచ్చేసి చేద్దామన్న టైం కూడా లేదు. ఫస్ట్ అయితే ప్యాకింగ్ అవన్నీ చేసేసుకొని స్నానం చేసేసుకొని అన్న వాళ్ళ కార్ రెంట్కి తీసుకొని వచ్చే వరకు కొంచెం అయితే వర్క్ చేసుకున్నా. హే గైస్, సో ఇంటికి వచ్చేసి మస్తు బిజీగా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాం. బికాజ్ ఇట్ వాజ్ అన్ ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్. మార్నింగ్ యాక్చువల్లీ చెప్పారు వీళ్ళు, కానీ నాకు లీవ్స్ దొరుకుతలేవు అన్న డౌట్ తోటి, మండే ట్యూస్డే లీవ్స్ దొరుకుతాయేమన్న డౌట్ తోటి వీ వర్ లైక్ బీయింగ్ స్కెప్టికల్, లైక్ పోదామా వద్దా అని చెప్పేసి. యాక్చువల్లీ చిన్న ఆల్రెడీ 5 days లీవ్ పెట్టుకున్నాడంట ఫర్ అ స్మాల్ రిలాక్సేషన్. కానీ ఇంకా ఫ్యామిలీ అందరితో పాటు వెళ్తే వాళ్ళకు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్ వాజ్ అ వెరీ సడన్ ప్లాన్. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు గోకర్ణ. అండ్ నాకు తెలిసి లాస్ట్ నేను మీటింగ్ దగ్గరనే నేను ఆపేసా అనుకుంటా వీడియో, బికాజ్ దాని తర్వాత ఐ వాజ్ ఇన్ అ రష్ టు కంప్లీట్ మై వర్క్. కానీ అయినా కానీ సగం వరకే అయింది. బికాజ్ ఒక చిన్న ట్రైనింగ్ ఉంది మాకు, చిన్న ట్రైనింగ్ ఉండి అండ్ మీటింగ్స్ ఉండడం వల్ల అండ్ వర్క్ జల్దీ అయితే కంప్లీట్ కాలేదు. అండ్ దాని తర్వాత తినేసి నేను ఐ వాజ్ లిటరలీ ఇన్ అ రష్ టు కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. కానీ ఇప్పటికైనా వర్క్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కూడా వచ్చి మా అన్న వాళ్ళు యాక్చువల్లీ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. మా కార్లో వెళ్తుండే, కానీ లాంగ్ జర్నీ కదా, సో ఆర్ కార్ వుడ్ బీ లైక్ నాట్ కంఫర్టబుల్ ఏమో అని చెప్పేసి వేరే కార్ అయితే తీసుకురావడానికి, ఐ మీన్ లైక్ రెంట్కి తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ ట్రావెలింగ్, ఐ మీన్ లైక్ డ్రైవింగ్ అంతా అన్న వాళ్ళే చూసుకుంటారు. సో ఇంటికి వచ్చేసి ఐ డింట్ ఈవెన్ స్లీప్ ఫర్ అ సెకండ్. ఇంటికి వచ్చేసి ఫస్ట్ ప్యాకింగ్ చేసేసుకొని అండ్ దెన్ బాత్ చేసేసుకొని అన్న వాళ్ళు వాడు కార్ తీసుకొని వచ్చే వరకు ఐ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇంకొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసేసి నేను సబ్మిట్ చేసేస్తే నా పని అయిపోతుంది. బికాజ్ కొంచెం రష్ ఉంది, ఆర్ఎల్స్ టైం లేదు అని చెప్పేసి నా వర్క్ నేను ఇప్పుడు డిలే చేస్తే, లేదంటే పక్కన పెడితే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ కదా అని చెప్పేసి నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని కార్లో కూడా నేను కూర్చొని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని దెన్ ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై ట్రిప్. అప్పుడే నా ట్రిప్ అనేది ఎంజాయ్ చేసుకుంటా. అండ్ ఆ పని అయిపోతే నాకు కూడా ఒక ఏమంటారు ఇది మైండ్లో నుంచి పోతుంది. లేదంటే కంటిన్యూస్గా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనే దీంట్లోనే ఉంటా. సో ఐ కుడెంట్ ఎంజాయ్ అన్నట్టు. ఫస్ట్ అయితే కార్లో వర్క్స్ కంప్లీట్ చేస్తా. అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ కాబట్టి ఒక 2 hours అట్లా వర్క్ చేసేసుకొని అండ్ దెన్ కొద్దిసేపు అయితే పడుకుంటా. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ సడన్గా నేను వ్లాగ్ మధ్యలోనే ఎండ్ చేసిన అనుకో, ఐఎమ్ సారీ. ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. ఐ మీన్ సడన్గా నాకు లీవ్ యాక్సెప్ట్ చేసేసరికి ఇట్ వాజ్ అ వెరీ 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 సడన్ థింగ్స్. సో అండ్ ట్రిప్ కూడా చాలా సడన్ కాబట్టి నేను కొంచెం షాపింగ్ కూడా చేయలేకపోయినా. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఈవెంట్ ఉందని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే మండే ఫ్రైడే ఈజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ మీ. వీక్లీ థ్రైస్ పోతే చాలు, ట్యూస్డే వెన్స్డే థర్స్డే పోతే చాలు. కానీ ఈవెంట్ ఉందని చెప్పేసి నేను ఫ్రైడే రోజు పోయినా. లేదు అని అంటే ఇట్ వాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ మీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే నేను ఎక్స్ట్రా కరికులర్ ఏమైనా ఉంటే ఐ మీన్ షాపింగ్కి కానీ లేదంటే బ్యాక్ ప్యాకింగ్స్కి కానీ అలా నా వర్క్స్ కంప్లీట్ కావడం కూడా కొంచెం జల్ అయిపోతుండేనేమో. కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళినా కాబట్టి
ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను బ్లా ఓరుతూనే ఉన్నా బికాస్ మన వాళ్ళు అక్కడ స్టార్ట్ అయిపోయారంట. సో ఇక్కడ నుంచి మేము కూడా స్టార్ట్ అయిపోవాలి. ప్యాకింగ్స్ అవన్నీ అయిపోయినాయి. యా, దాట్స్ ఇట్ అబౌట్ మై వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. అండ్ ఇఫ్ యూ డిడ్, then please make sure to like, share, comment and subscribe to my channel, The Excited Queen. And don't forget to hit that notification bell so that you will be notified whenever I upload a video on my YouTube channel. Until then, see you guys next time with some interesting and exciting video. Bye and stay tuned for Gokarna vlogs. Started. Finally, నేను అనుకున్న ట్రిప్ అండ్ చిన్న విషెస్ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయేమో అని అనిపిస్తుంది ఈ ట్రిప్లో. సో లెట్స్ సీ అండ్ యా, హ్యాపీ జర్నీ.